హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే, మీరు ఆల్రెడీ నా మొబైల్ యొక్క స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది ఒక లైవ్ వాల్పేపర్ అన్నమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తూనే ఉంటుంది. కాకపోతే మన మొబైల్ యొక్క స్క్రీన్ పైన అప్లికేషన్స్ని మనం ఓపెన్ అయితే చేసుకోవచ్చు. మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా సరే మనకు బ్యాక్గ్రౌండ్లో ఇదే విధంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, మనం ఎప్పుడైనా వాకింగ్ చేస్తూ మన మొబైల్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అటువంటి టైంలో మీరు ఈ వాల్పేపర్ని సెట్ చేసుకున్నట్టయితే మనకు ముందు ఏముందో కనిపిస్తుంది. అలాగే మనం మొబైల్ని కూడా యూజ్ చేస్తూ నడవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా ట్రాన్స్పరెంట్ లైవ్ వాల్పేపర్ని సెట్ చేసుకోవాలి అనుకుంటే, దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే, మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు దీనికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్న ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, మీకు కింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు దీనిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఏమైనా పర్మిషన్స్ అడిగినట్టయితే వాటన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేయండి. తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ విధంగా లైవ్ వాల్పేపర్, ట్రాన్స్పరెంట్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ సింపుల్గా ట్రాన్స్పరెంట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు మీ మొబైల్ అయితే ట్రాన్స్పరెంట్గా మారిపోతుంది అనమాట. సో తర్వాత ఇక్కడ మీరు కింద చూడొచ్చు సెట్ వాల్పేపర్ అని ఉంటుంది. సింపుల్గా దానిపైన ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా వాల్పేపర్ మనకి ఈ విధంగా సెట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్, ఇందులో మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు. సింపుల్గా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, అదేమైనా పర్మిషన్స్ అడిగినట్టయితే ఇచ్చేయండి. తర్వాత మీరు ఇక్కడ ట్రాన్స్పరెంట్ లైవ్ వాల్పేపర్ పైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా సెట్ అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న అప్లికేషన్ మీ మొబైల్లో కనుక మీరు ఈ విధంగా సెట్ చేసుకున్నారనుకోండి, మీ ఫ్రెండ్స్ చూస్తే కంపల్సరీగా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఇటువంటి వాల్పేపర్ కూడా ఉంటుందా అని చెప్పేసి ఎవరికి తెలియదు అనమాట. సో మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా సెట్ చేసుకోవాలి అనుకుంటే, అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్ బాయ్.